ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. ఈ గోల్డెన్ అవర్లో అలర్ట్ అయితే చాలా వరకు బతకడానికి అవకాశం ఉంది అని చెప్పి వైద్యులు చెప్తూ ఉంటారు. రోడ్ యాక్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళని ఆదుకోకపోగా, గోల్డెన్ అవర్ని వినియోగించుకోకపోగా పోలీసు 108 సమన్వయం లోపం కారణంగా గాంధీ హాస్పిటల్లో అనాథలు అనేటువంటి పేరుతోటి అక్కడ పడేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయినటువంటి శవాలను కూడా చాలామంది తీసుకెళ్ళట్లేదు. దానికి కారణం ఏంటంటే అన్నోన్ బాడీస్ కింద అక్కడ నమోదు చేస్తున్నారు. ఆ అన్నోన్ బాడీస్ కింద అక్కడ ఇవ్వగానే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ట్రీట్మెంట్ ఇస్తే బతికితే వాళ్ళు పంపించేస్తారు, బతకపోతే అన్నోన్ బాడీ కింద మార్చురీలో పెట్టేస్తారు. ఈ కేసులు కోకొల్లలు కేర్ ఆఫ్ గాంధీ హాస్పిటల్, అనాథలకి కేర్ ఆఫ్ గాంధీ హాస్పిటల్ అనేది క్లియర్గా ఇప్పుడు పోలీసుల అబ్జర్వేషన్లోనే తేలింది. దానికి కారణం ఏంటంటే నేను ఉదాహరణ చెప్తాను. మాకు తెలిసినటువంటి కుటుంబంలోనే ఒక అతను 24 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆదివారం రోజు భరత్ నగర్ దగ్గర ఉండేటువంటి ఎర్రగడ్డ ఫ్లైఓవర్ దగ్గర యాక్సిడెంట్ కింద చనిపోయాడు అనేది పోలీసులు చెప్తున్నారు. సరే, చనిపోయినటువంటి విషయాన్ని ఎవరో అన్నోన్ పర్సన్ జనరల్గా 108కి ఫోన్ చేశాడు. 108 వచ్చింది, 6:30కి వచ్చింది. 6:30కి వచ్చి ఈ బాడీని, ఈ యాక్సిడెంట్ ప్రమాదానికి గురైనటువంటి చావు బతుకుల మధ్య ఉన్నటువంటి 24 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏంటి? అక్కడ నిమ్సో లేకపోతే అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ఏదో దగ్గర తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. అక్కడ ఒక కానిస్టేబుల్ని ఎంగేజ్ చేసుకొని, ఎంగేజ్ చేసుకునే దానికి మళ్ళీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు. ఈ 6:30కి ప్రమాద స్థలం నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి దాదాపుగా 9:30 అయింది. అంటే మధ్యలో గోల్డెన్ అవర్ అనేది పోయింది, మిస్ అయిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి ట్రీట్మెంట్కి తీసుకెళ్లేటప్పటికి అతను చనిపోయాడు. 24 ఏళ్ల కుర్రాడు. అంటే గోల్డెన్ అవర్ని ఎలా మిస్ చేశారు? 108 అలా పోలీసులు సమన్వయ లోపం కారణంగా. పైగా ఈ బాడీని ఏం చేశారు? అన్నోన్ కింద అక్కడ